హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు భవ్య దివ్య వ్లాగ్స్. ఏంటి భవ్య పొద్దున్నే పూజ చేస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి, నేను మా పొలంలో అయితే పుచ్చగింజలు వేస్తున్నామని. అది ఈరోజు అన్నమాట, మొదటి రోజు. సో మేము ఏ పంట పెట్టినా, ఏ పంట ప్రారంభించినా కూడా మొదట అయితే మేము ఇలా భూదేవికి పూజ చేసుకుంటాము. పసుపు కుంకుమలు పెట్టి కడ్డీలు వెలిగించుకుని పూజతో మొదలుపెట్టి ఇంకా పుచ్చగింజలు అయితే పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడైతే టైం 6 గంటలు అయిందనమాట. 6 గంటలకే వచ్చి నేను మార్నింగే పూజ చేస్తున్నా. ఎందుకంటే 6:30 కల్లా కూలీలు వస్తారనమాట పుచ్చగింజలు పెట్టడానికి. వాళ్ళకంటే ముందు వచ్చి ఇక్కడ పూజ చేసి ఒక 10-15 చెట్లు అన్నవి, గింజలు అన్నవి మన చేతులతో మనం పెట్టాలి అన్నది మా సాంప్రదాయం అన్నమాట. మేము ప్రతిసారి ఏ పంట ప్రారంభించినా కూడా పూజ చేసి తర్వాత మా చేతుల మీదుగా ఫస్ట్ కొన్ని విత్తనాలు అయితే పెడతామన్నమాట. ఆ తర్వాత కూలీలు ప్రారంభిస్తారు చెట్లు పెట్టడం. ఇక్కడైతే నేను పూజ చేసిన తర్వాత పెట్టడం అయితే స్టార్ట్ చేశానన్నమాట. అయితే చాలా మార్నింగ్ అన్నమాట. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, చాలా నిశ్శబ్దంగా ఉందన్నమాట. మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ కదా, ఎవరు ఉండరు, చాలా నిశ్శబ్దంగా ఉంది. అయితే ఇక్కడ చాలామంది ఇట్లానే చేసుకుంటారు మా సైడు. ఏదైనా పంట ప్రారంభించినప్పుడు ఇట్లా పూజలు చేసి తర్వాత అయితే మొదలు పెడతారనమాట విత్తనాలు వేయడం. ఇక్కడైతే పుచ్చగింజల ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో నేను ఇక్కడ కొన్ని విత్తనాలు అయితే నాటుతానమాట. సో నేను నాటేసరికి ఆ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 6:30 అయిపోయిందనమాట. 6:30 అయ్యేసరికి ఇక కూలీలు కూడా రావడం మొదలుపెట్టారు. మాతో పాటు మా బాబు కూడా వచ్చాడనమాట. ఎర్లీ మార్నింగే లేచాడు. అమ్మ నేను కూడా వస్తా అన్నాడు. బాబు కూడా వచ్చాడు. చూస్తున్నారా, అక్కడ అల్లరి చేస్తున్నాడు వాడు. చూసారా, చెప్పాను కదా కూలీలు కూడా వస్తున్నారు. టైం అయితే 6:30 అయిపోయింది. చూసాడా, సూర్యుడు కూడా వస్తున్నాడు. సూర్యుడు కూడా లైట్గా వస్తున్నాడు. కూలీలు కూడా వచ్చారనమాట. సో కూలీలకైతే మేము మొత్తం విత్తనాలన్నీ అంటే ఒక్కొక్కరికి ప్యాకెట్లలో కాకుండా డబ్బాలలో పోసిస్తామన్నమాట. ఇలాగా అందరికీ షేర్ చేసి డబ్బాలలో ఇచ్చేసిన తర్వాత ఇక నేనైతే ఇంటికి వెళ్ళానన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. సో అందుకోసం అయితే నేను ఇంటికి వెళ్తున్నా. కూలీలు కూడా పని అన్నది స్టార్ట్ చేసేసారు. చూస్తున్నారా, ఎర్లీ మార్నింగ్ కదా, వాళ్ళకు కూడా ఎండ లేకుండా క్లైమేట్ అన్నది చల్లగా ఉంటుంది. నేను ఇంటికి వెళ్తున్నా అన్నమాట. సో ఇప్పుడైతే టైం 9 అన్నమాట. సో టిఫిన్ అయితే రెడీ అనమాట. టిఫిన్ అయితే టమాటా బాత్ చేశాను. కూలీలకి అయితే టిఫిన్ రెడీ అనమాట. ఇంకా నేనైతే పొలం దగ్గరికి తీసుకొచ్చేసాను అనమాట టిఫిన్. అయితే నాకు కూడా పొలం దగ్గర తినడం అంటే చాలా ఇష్టం అండి. నేను కూడా పొలం దగ్గరే తిన్నాను ఈరోజు కూడా. మొన్నట్లాగా నేను మా అక్క ఇద్దరం కలిసి ఇక్కడే పొలం దగ్గర తిన్నాము. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను మళ్ళీ పొలం దగ్గరకు వచ్చానన్నమాట. ఇప్పుడైతే టైం 9-10 అయింది. సో పుచ్చగింజలు పెట్టడానికి వచ్చారు కదా, వాళ్ళ కోసం అయితే నేను టిఫిన్ తెచ్చానమాట. సో ఇంకా వాళ్ళు పెడుతున్నారు. ఇంకా లాస్ట్ కొంచెం ఉంది, అది పెట్టేసి టిఫిన్ తినడానికి వస్తాము అన్నారు. చెట్టు కింద పెట్టమన్నారు. అందుకే నేను వేప చెట్టు కిందకి వచ్చి టిఫిన్ బాక్స్ పెట్టానమాట. ఇంకా 5 minutesలో వాళ్ళు వస్తారు. వాళ్ళకి టిఫిన్ పెట్టాలన్నమాట. అయితే వాళ్ళు మార్నింగ్ 6:30కే వచ్చారు. నేను కూడా 6:30కి వచ్చాను. ఇంతకు ముందు చూసారు కదా మీరు పూజా వీడియోలో. 6:30కి వచ్చి ఇక్కడ 6కే వచ్చాను. 6కి వచ్చి పూజ చేసేసరికి 6:30 అయింది. ఇక అప్పుడే వాళ్ళు వచ్చారనమాట. సో మార్నింగ్ 6:30కి వస్తారు, ఆఫ్టర్నూన్ 2 o'clock వెళ్ళిపోతారు. సో ఆ లోపు అయితే పని అంతా మొత్తం అయిపోతుంది అనమాట. చూసారా, ఇది మొత్తం కంప్లీట్ చేస్తారబ్బా. 4 ఉన్నారు, ఇది మొత్తం కంప్లీట్ చేశారు. మార్నింగ్ 6:30కి వచ్చారు. ఇప్పుడైతే 9:10, 9:15 అవుతుంది. ఇది మొత్తం కంప్లీట్ చేసేసారు. ఎంత ఫాస్ట్గా పెట్టారు కదా, చాలా ఫాస్ట్గా పని జరుగుతుందండి, స్పీడ్గా. ఇందాక నేను వాళ్ళని దూరం నుంచి చూపించా కదా, ఇప్పుడైతే దగ్గరికి వెళ్తున్నా. దగ్గరికి వెళ్ళి చూపిస్తా, ఓకేనా?
చూస్తున్నారా, పుచ్చగింజలు అయితే పెడుతున్నారు ఇప్పుడు ఈ నలుగురు అన్నమాట. అయితే టిఫిన్ తినడానికి రమ్మని ఇందాక చెప్పాను కదా, రమ్మంటే ఇక కాస్త ఉంది, ఎండింగ్లో ఉన్నాము, ఈ కాస్త పూర్తి చేసుకొని వచ్చేస్తాము, సగం వరకు అయిపోతుంది, ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మిగిలింది ప్రారంభిస్తామన్నారు. ఇంకా అయితే టిఫిన్ తినడానికి వచ్చారనమాట. అందరూ హ్యాండ్స్ వాష్ చేసుకుని, అదే చేతులు కడుక్కొని టిఫిన్ తినడం మొదలు పెట్టారు. సో ఏంటంటే మాకు కూడా ఇందాక చెప్పాను కదా పొలంలో తినడం ఇష్టమని, అందుకే మేము కూడా ఇంట్లో తినకుండా అట్లే వచ్చామన్నమాట, ఇక్కడే తినాలని మేము కూడా ఇక్కడే తిన్నామన్నమాట. అయితే తినేసారనమాట. తినేసి తెలుసు కదా మళ్ళీ మన పల్లెటూరుల్లో అందరూ తిన్న తర్వాత తాంబూలాలు వేసుకుంటారు ఆకు ఒక్క. సో ఇక్కడ అవ్వగారులు కూడా ఇట్లనే చేస్తున్నారు, ఆకు ఒక్క తాంబూలాలు వేసుకుంటున్నారు భోజనం టిఫిన్ తిన్న తర్వాత. సో అయితే ఇంకా తిన్న తర్వాత మళ్ళీ అయితే పనికి వెళ్ళి మొదలు పెట్టేశారనమాట. పని అయితే మళ్ళీ మొదలైంది. సో టిఫిన్ చేసేసరికి వీళ్ళు సగం అయితే కంప్లీట్ చేశారు. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన సగం అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో వర్క్ కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు వీళ్ళు. 4 మెంబర్సే ఉన్నా కూడా చాలా స్పీడ్గా చేశారు పని. అయితే ఇక్కడ శనగ చెట్లు ఉన్నాయి చూసారా ఇటుపక్క, ఆ శనగ చెట్లకైతే ఎరువులు వేస్తున్నాం అన్నమాట. అయితే మొన్ననే కలుపు తీసాం కదా, కలుపు తీసే వీడియో పెట్టా కదా నేను, కలుపు తీసింది అయిపోయింది, అందుకే మందులు వేస్తున్నాం, ఫర్టిలైజర్స్ ఎరువులు. వర్షం కూడా పడింది, చక్కగా వచ్చాయన్నమాట. ఒకవైపేమో కూలీలు పుచ్చగింజలు పెడుతున్నారు, మరోవైపేమో ఇక్కడ ఫర్టిలైజర్స్ వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు అన్నమాట శనగ చెట్లకు. అంటే ఇంతకుముందు శనగ చెట్లు పెట్టామన్నమాట, అదైతే ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకంటే కలుపు ఎక్కువ అవ్వడం వల్ల ఆ శనగ చెట్లు అయితే ఫెయిల్యూర్ అయిపోయిందనమాట. ఇంకా ఈసారి అట్లా కావద్దని ముందుగానే జాగ్రత్త తీసుకొని ముందుసారి కలుపు అనేది తీపించి ముందుగానే ఎరువులు అనేవి వేస్తున్నాం అన్నమాట. సో ఇట్లా ఉంటుందండి మాకు రోజు పనులు ఇట్లానే ఉంటాయి. సో ఈ గ్యాప్లో నేను యూట్యూబ్ లైవ్ చేస్తాను, ఇంకా ఇంటి పనులు మొత్తం చేస్తాను, ఇంకా బాబు ఉంటాడు, ఇంకా వీడియో షూట్ చేస్తాను, వీడియో ఎడిటింగ్ ఇస్తాను, ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇన్ని పనుల మధ్య అన్నీ నేను చూసుకుంటూ వస్తానండి. ఇంకా నేను దివ్య ఇద్దరు కలిసి. అయినా మాకు ఇద్దరున్నా కూడా చాలా కష్టం అవుతుందండి చేయడానికి. ఇంకా ఇది అయితే ఈవినింగ్ అన్నమాట. పుచ్చగింజలు పెట్టడం మొత్తం అంతా అయిపోయింది, కూలీలంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ ఇది 3:30 ఆ టైంకి. అంటే గింజలు పెట్టిన రోజే డ్రిప్లలో వాటర్ అన్నది వదలాలి కదా. మేమైతే వచ్చాము పొలం దగ్గరికి, వచ్చి చూస్తే ఏమైందంటే డ్రిప్లలో చాలా రోజులు అయింది కదా, డ్రిప్లని పక్కన పెట్టేసి దాంట్లో అయితే మొత్తం మట్టి కూరుకుపోయిందండి. చాలా పైపులు అయితే బ్లాక్ అయిపోయినాయి, డ్యామేజ్ అయ్యాయి. ఇంకా చాలా వరకు అయితే రిపేర్ చేయాలి, అన్నీ కట్ చేసి జాయింట్స్ వేసి వాటికన్నీ గేట్ వాల్ అన్ని ఫిట్ చేసే లోపు ఒక 5:30 అయింది. కరెంట్ అయితే 6 వెళ్ళిపోతుంది. అయినా కూడా మేము మ్యాక్సిమం ట్రై చేసామండి. మొత్తం అన్ని డ్రిప్ పైపులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిలో అంతా మొత్తం మట్టి కూరుకుపోయింది. అవన్నీ కట్ చేసి వాటికి మళ్ళీ వేరే పీస్ వేసి జాయింట్ చేసి చేయాలన్నమాట. చాలా వరకు ఉండిపోయింది. సో అవన్నీ చేసేలోపు ఈవినింగ్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఈవినింగ్ వాటర్ వేద్దాంలే అనుకుంటే వాటర్ వేసే టైంకి ఎట్లా అయిందంటే అట్లా అయిందనమాట మాకు. యాలది పామాది మొత్తం
చూసారా, ఇట్లా జాయింట్లు వేయాలన్నమాట. డ్రిప్ పైపులు కట్ చేసి చిన్నగా ఉంటాయి కదా, అవి లాగేసి తీసేసి బ్లాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అవి తీసేసి వేరే జాయింట్ చేసి వేయాలన్నమాట. ఇట్లా ఉంటుంది పని, చాలా కష్టం అబ్బా. చూడడానికైతే ఈజీ కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందని. ఇట్లా చాలా వరకు బ్లాక్ అయిపోయినాయండి, చాలా చాలా. మేమైతే పెట్టిన వెంటనే వాటర్ వదిలేయచ్చు కదా అనుకున్నాము, కాకపోతే మేము అనుకున్నదంతా రాంగ్ అనమాట. పైపులు అయితే బ్లాక్ అయిపోయాయి. అవన్నీ రెడీ చేసి వచ్చేసరికి ఇక్కడైతే మా మోటార్ అయితే ఆన్ కాలేదన్నమాట. అయితే మా ఊర్లో మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, అక్కడైతే ఫీజులు అన్నవి వెళ్ళిపోయాయంట. మాకు తెలియక మేము వచ్చి ఇక్కడ ఆన్ చేస్తున్నాము, కాకపోతే ఆన్ కాలేదన్నమాట. తనైతే కోప్పడుతున్నాడు, నేను వీడియో తీస్తున్నా అని తను కోప్పడుతున్నాడు అనమాట. సో ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. మా రోజువారీ పనులు మా పొలంలో ఇట్లనే ఉంటాయండి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇక షేర్ కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్.